భగవద్గీత అధ్యాయము 3 కర్మయోగము. అర్జునుడు కర్మ మార్గమును ఎంచుకోవాలా, జ్ఞాన మార్గమును ఎంచుకోవాలా అన్న సందిగ్ధతలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మ మార్గమును ఎంచుకోమని ఉపదేశిస్తాడు. సహజ గుణముల నుండి పుట్టినవి కోరికలు. అందువలన మనిషి మనసు కర్మలు చేయటం వైపు ఎప్పుడూ లాగుతూ ఉంటుంది. ఈ కర్మ మార్గంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే కర్మ ఫలితముల బంధముల వలయములో చిక్కుకోవటం. ఈ సమస్యకు పరిష్కారము కర్మ ఫలితములను పరమాత్మకు సమర్పించే అర్పణభావముతో చేయటం. కోరికలకు కర్మలకు ఉన్న సంబంధాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకనగా త్రిగుణముల నుండి పుట్టిన కోరికలు కర్మలు చేయటం వైపు మనుషుల్ని ప్రేరేపిస్తాయి. కొన్నిసార్లు అయిష్టముగా అయినా, మరికొన్నిసార్లు అధర్మముగానైనా. అందువలన కోరికలను నిభాయించాలి. కోరికల నివాస స్థలమైన ఇంద్రియమును, మనస్సును, బుద్ధిని ఆత్మశక్తితో నిభాయించు. 43వ శ్లోకం. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. బుద్ధి కన్నా ఆత్మశక్తి గొప్పది. మనసు, బుద్ధి, ఇంద్రియములను బలీయమైన శత్రువులాంటి కోరికలను ఆత్మశక్తితో నిభాయించు. ఓం